డీటెయిల్స్ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో స్టేషన్ గన్పూర్లో నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం టూర్ను అడ్డుకోవాలని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ శ్రేణులు పిలుపును ఇవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలిస్తున్నారు. మరోవైపు తాటికొండ రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఫైర్ అయ్యారు. రాజ్యాంగంపై గౌరవం ఉంటే కడియం శ్రీహరితో సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఆ అభివృద్ధి కోసమే నేను రాజీనామా చేస్తున్నాను చెప్పు, ప్రజలకు క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే కడియంస్లో రాజీనామా చేస్తావా లేదా ప్రజలకు క్షమాపణ చెప్తావా తేల్చుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయినా కూడా బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా నీ సభ నిండుతూ ఉన్నారు. తప్పకుండా నువ్వు మరి నీ సమాధానాన్ని బట్టి మా కార్యకర్తలు రియాక్ట్ అవుతారు. తూతూ మంత్రంగా వచ్చి ఏదో 800 కోట్లు ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్తున్నావు. మత్స్యపూసి మాయరడికాయ చేస్తూ ఉన్నావు. ఆలి లేదు, సూలి లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఏ పని చేయలేదు, ఒక ప్రొసీడింగ్ లేదు, ఓ టెండర్ లేదు. మొత్తం ఉట్టినే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొచ్చి ఈరోజు శిలాపలకాలు చేసి అక్కడక్కడే భయపడి ప్రజల్లోకి రాకుండా మొత్తం ఊరు బయట అక్కడే సభ, అక్కడే వెళ్ళిపోయాడు. అక్కడే 20,000 మందికి కుర్చీలు వేసిందో 10,000 మంది కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ 10,000 సగం మంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ బాధితులే ఉంటారు. ఒకవేళ కనుక ఏ గ్రామంలోనైనా 100% రుణమాఫీ అయ్యేది ఉంటే స్వాస్థంగా నేను రాజకీయాల నుండి తప్పుకుంటా. కానీ ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు. రైతు భరోసా పేరు మీద ఒక మండలంలో ఒక్క చిన్న గ్రామ పంచాయతీ తీసుకొని అక్కడ కూడా రేషన్ కార్డు ఇవ్వలే, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలే, రైతు భరోసా ఇవ్వలే, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వలేదు. తర్వాత అక్కడ రుణమాఫీ జరగలేదు. సో 5 హామీలు కూడా నెరవేర్లే. 26 జనవరిలో అది కూడా పోయింది. సో ఈ రకంగా అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ ఇప్పటికే 1,60,000 కోట్ల రూపాయలు మరి అప్పు తీసుకొచ్చి ఢిల్లీకి కప్పం కప్పడానికే ఆ పైసలు వాడినావు తప్ప ప్రజల సంక్షేమం కోసం ఒక్కడు కూడా. ఈరోజు రేవంత్ రెడ్డి పర్యటన వలన మా ఆటో డ్రైవర్ల ఉపాధి కోల్పోయినాము. ఫ్రీ బస్ కారణం వల్ల మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. మీరు ఇచ్చిన హామీ, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ మాకు ఇంతవరకు ఎవరికి ఏం చెందలేదు. మీరు ఇచ్చిన గ్యారంటీలు 6 గ్యారంటీలలో కూడా ఏ గ్యారంటీ కూడా కరెక్ట్ లేదు. మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు మేము చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. మా ఆటో డ్రైవర్లు ఇప్పటి వరకు సుమారుగా 115 మంది దాకా ఆటో డ్రైవర్లు మరణించడం జరిగింది. వాళ్ళకు ఏదైనా ఎక్సైజ్ ఏం కట్టించినారు ప్రభుత్వము మేము అడుగుతున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి పర్యటన